హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన బ్యాంకాక్ ట్రిప్కి అయితే వెళ్ళొచ్చాడనమాట. దేవజిత్ కంపెనీ వాళ్ళైతే పిలుచుకొని వాళ్ళకి టూర్ అయితే ప్లాన్ చేశారు. డీలర్స్ అందరికీ వెళ్ళొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చాడో మీతో అయితే షేర్ చేస్తున్నానండి. చూడండి, ఇవి వచ్చేసి ఒక సీడ్స్, మనం బాదం పప్పు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది టేస్ట్, కానీ కాస్త డిఫరెంట్ ఉన్నాయన్నమాట. దాని పేరైతే నాకైతే తెలీదు. ఒకవేళ దాని మీద ఉంటే చదువుదామంటే కూడా దాని మీద అంతా కూడా థాయ్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి మనకైతే రాదు. స్కిన్ తీసేసి తింటే మనము బాదం టేస్టే ఉంటుందంట. అక్కడ తిని టేస్ట్ నచ్చి తీసుకొని వచ్చాడనమాట. అదేవిధంగా స్వీట్ టామరెండ్, తీయటి చింతకాయలు కూడా తీసుకొచ్చాడు. నిజంగా నేను ఓపెన్ చేసి ఫస్ట్ మీకు చూపించే ముందే తిని చూశాను. ఎందుకంటే నిజంగా అంత తీయగా ఎక్కడుంటాయి చింతకాయలు, అంటే కొంచెమైనా పులుపు ఉంటాయి కదా అని. కానీ చాలా తీయగా ఉన్నాయండి, అసలు కాస్త కూడా పులుపు లేవు, చాలా తీయగా ఉన్నాయి అనమాట. అదేవిధంగా పాపకు వచ్చేసి 2 హెయిర్ బ్యాండ్స్ తీసాడు. అదేవిధంగా ఒక ఫ్లక్కర్స్ కూడా తీసుకొచ్చాడనమాట. ఇవన్నీ ఇక్కడేం దొరకవా, మనకి ఇక్కడే కూడా దొరుకుతాయి కదా అనొచ్చు, కానీ తనకు అక్కడ పోయిన తర్వాత పాప కోసం కూడా ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి తనకి అవి నచ్చి తీసుకున్నాడంట. అదేవిధంగా మిల్క్ సాఫ్ట్ క్యాండీ అని చెప్పేసి పిల్లలకి ఆ విధంగా ఫ్రూట్స్ ఫ్లేవర్వి క్యాండీస్ కూడా తీసుకొని వచ్చాడనమాట, ఒక ప్యాకెట్. మేమైతే టేస్ట్ తర్వాత చూసాం, మీకు చూపించిన తర్వాత చాలా నచ్చాయన్నమాట. అదేవిధంగా సాల్టెడ్ పీనట్స్ అని, తర్వాత రెడ్ స్కిన్ పీనట్స్ అని కూడా తెచ్చాడు, విత్తనాలవి. చాలా టేస్ట్ ఉన్నాయి. మనకి రెగ్యులర్గా దొరికే ఇవి విత్తనాల కంటే కూడా అవి కొంచెం సైజు పెద్దగా ఉన్నాయన్నమాట. అదేవిధంగా పాపకి దండ అవన్నీ కూడా తీసుకొచ్చాడు. ఇంకొకటి ఏమంటే అక్కడ ఎలిఫెంట్ ఫుట్బాల్ గేమ్ షో చూపించారంట. అక్కడ చాలా ఫేమస్ అంట ఎలిఫెంట్స్ ఫుట్బాల్ అదే గేము. కాబట్టి చూడండి, థాయ్ ఎలిఫెంట్ షో ఆఫ్ ఫుట్బాల్ గేమ్ అని చెప్పేసి ఉంది. ఆ టీషర్టు ఒక షార్ట్ కూడా తీసుకొచ్చాడు. అక్కడికి వెళ్ళి ఆ గేమ్ చూసిన దానికి గుర్తుగా ఉండాలని చెప్పేసి బాబుకు అయితే ఒక టీషర్టు షార్ట్ తీసుకొని వచ్చాడనమాట. చాలా కలర్ నచ్చింది నాకైతే, చాలా బాగుంది. ఇంకొకటి ఏమంటే క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అదేవిధంగా నాకు కూడా ఒక టాపు, తర్వాత ప్లాజా తీసుకొని వచ్చాడు. నేను ఇదింతా షాపింగ్ చేస్తానని కూడా ఏం చెప్పలేదు మాకు. సడన్గా తీసుకొచ్చిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూసి. ఎందుకంటే అన్నీ కూడా మంచిగా తీసుకొచ్చాడనమాట. పిల్లలకి, నాకు, తనకి కూడా ఒకటి తీసుకొచ్చాడు జుబ్బా టైపు. నాకైతే ఒక టాపు ప్లాజా తీసుకున్నాడు. కలర్ అయితే చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ పిల్లలకి కూడా వైట్ తీసుకొచ్చాడనమాట. ఆ ఒక్కటే మేము ముందు చూపించిన ఒకటే కలర్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వైట్వేనమాట. పాపకి వైట్ ఫ్రాక్, దాని మీద 2, ఒక కింద 2, పైన ఒక ఎలిఫెంట్ ఉంటుంది. పైన చూడండి స్లీవ్లెస్ వస్తుంది, ఫ్లవర్స్ వచ్చాయి. క్లాత్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, చాలా అంటే చాలా బాగుందండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. పాప ఫ్రాక్ అదేవిధంగా నచ్చింది. ఇంకొకటి బాబుకి కూడా మా తమ్ముని కొడుకు, తర్వాత నా కొడుకు ఇద్దరు కూడా కలిసి దిగిన ఫోటో ఉంటే ఒకటి ఏవించి తీసుకున్నాడు అనమాట. టీషర్టు చాలా బాగుంది. కానీ మా ఆయన ఒకటే ఫీల్ అయ్యాడనమాట, నాకు పాత మొబైల్లో అయితే చాలా ఫొటోస్ ఆప్షన్స్ ఉన్నాయి, దీంట్లో లేవు. ఇంకొకటి ఏమంటే అక్కడ మళ్ళీ ఫొటోస్ వేరే మాకు ఫోన్ చేసి వాట్సాప్లో పెట్టించుకుందామంటే కూడా నాకు ఆ ఆప్షన్ లేకపోయింది. ఎందుకంటే బయటకు వెళ్ళిన తర్వాత వైఫై కనెక్షన్ ఇచ్చుకుందామా తీసుకొని చేయాలంటే ఆ వైఫై అందుబాటులో లేక నేనైతే మీకు కాల్ చేయలేదని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇందాక చూపించినది ఒకటి జుబ్బా టైప్ తీసుకున్నాడు. అదేవిధంగా మా ఆయనకు కూడా ఒక టీషర్ట్ అయితే తెచ్చుకున్నాడు అనమాట, జుబ్బా టైపు. అదేవిధంగా ఇది కంపెనీ వాళ్ళ ఇచ్చిన బ్యాగ్ అండి. ఆ కరెన్సీ కూడా ఏ విధంగా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి అయితే తీసుకొని వచ్చాడు. కానీ ఎక్కువ మొత్తం అయితే మనకు తెచ్చుకున్న వేస్ట్ అయిపోతుంది కదా, ఆ కరెన్సీ ఇక్కడ చెల్లదు కాబట్టి తక్కువ మొత్తమే తీసుకొని వచ్చాడు మాకు చూపిద్దామని. కాబట్టి మీకు చూపిస్తాను చూడండి, 20 రూపీస్ ఇక్కడ. ఆ 20 రూపీస్ కూడా మనకి ఏదో ఒక ప్లాస్టిక్ పేపర్, మనం ఇక్కడ డూప్లికేట్ నోట్లు అంటాం కదా, ఆ విధంగా అనిపించింది అనమాట చూస్తే. పిల్లలైతే తెలియక దాన్ని చింపేస్తారు, ఆ విధంగా ఉందన్నమాట 20 రూపీస్ నోటు. మిగతావి ఒక 3 కాయిన్స్ కూడా తీసుకొని వచ్చాడనమాట. ఆ కాయిన్స్ అయితే మన కాయిన్స్ టైపే ఉన్నాయి, కానీ సింబల్ పైన వేరుందనమాట. 5 రూపీస్ ఒకటి, ఇక్కడ రాగి కలర్ ఉంది కదా, అది వచ్చేసి 10 రూపీస్. మిగతావి 2 కూడా 5 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాడు. మాతో ఏమి ఇట్లా షాపింగ్ చేస్తున్నాను నేను, ఇవన్నీ మీకోసం తెస్తున్నానని కూడా మాకైతే ఏం చెప్పలేదండి. ఎక్కడికైనా వెళ్తే మాత్రం పిల్లలకి మాకి ఏదైనా తీసుకురావడం అయితే మా ఆయనకున్న అలవాటు అనమాట. మీ హస్బెండ్స్ ఏమైనా ఈ విధంగా ట్రిప్కి వెళ్తే మాకైతే మీకు తెస్తారా లేదా నాకైతే కామెంట్ చేయండి. ఫైనల్గా పటాయా బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న ఫోటో ఫ్రేమ్ కూడా తెచ్చుకున్నాను అనమాట. బాయ్ ఫ్రెండ్స్.